నేను సింగిల్గా ఇప్పుడు ఈ ముగ్గురుతో సినిమా తీస్తే మా బయటికి రాదు అది. మరి నేను ఒక ఆలోచన చెప్తాను, మీరు ఓకే అంటే మీరు పర్మిషన్ ఇస్తే నేను చెప్పే ప్లాను వర్కౌట్ చేస్తాను, లేదంటే ఆ ముగ్గురుతో సినిమా తీస్తా అని చెప్పాను. అయితే మా ప్రొఫెసర్లు ఏమన్నారు, సరే నీవేమనుకుంటున్నావు, నీ ఐడియా నాకు చెప్పు, అది బాగుంటే మేము ఓకే అంటాం, బాగలేకపోతే మాత్రం నీవు ఆ ముగ్గురుతో సినిమా తీయాలని కండిషన్ పెట్టారు. సరే చెప్పు నీ ఐడియా అని చెప్పారు. నేను ఏమన్నానంటే, సార్ మన తెలంగాణలో మొత్తం 186 కులాలు ఉన్నాయి. మన తెలంగాణలో మొత్తం 186 కులాలు ఉన్నాయి. మనము ఏ ప్రజల కోసం అయితే దొడ్డి కొమరయ్య చనిపోయాడో అదే ప్రజలను ఎందుకు మనం సహ నిర్మాతలను చేసి ఒక సినిమా తీయకూడదు? నాకు కావాల్సింది ₹1 కోటి. ప్రతి జిల్లా నుంచి మినిమం 10 నుంచి 50 కులాలు ఉంటాయి ప్రతి జిల్లాలో. మనం ఏం చేస్తాం, కులానికి ఒక్కరికే సహ నిర్మాతగా అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ ఏంటంటే రండి అని ఎవరిని మనం అనట్లేదు, 30 మందికి అవకాశం. ప్రతి జిల్లా నుంచి 30 మెంబర్స్ సహ నిర్మాతలకు, అది ₹10,000 పెట్టుబడి స్తోమత ఉన్నోలే. మనం ఎవరిని బలవంతం చేయం, ఎవరిని ఇబ్బంది పెట్టం, వాళ్ళు మనస్ఫూర్తిగా వస్తేనే మనం చేర్చుకుంటాం. ఇది సార్ నా ఆలోచన. ఇట్లా నేను ప్రతి కులంని ఇన్వాల్వ్మెంట్ చేయగలిగితే రేపటి నాడు ఈ సినిమాకు ఎవరిని అడ్డుకోవాలన్నా కూడా భయపడతారు. మన సినిమా బయటకు వస్తుందని చెప్పేస్తే వాళ్ళు వండరని చెప్పారు. కాకపోతే మరి నీకు తెలియదు కదా, తెలంగాణ వ్యాప్తంగా నీకు ఎక్కడ నెట్వర్క్ ఉంది, నువ్వు సినిమాలో పని చేస్తున్నావు, 33 జిల్లాలు నీకు ఎలా తెలుసు, అసలు నీకు క్యాడరే తెలియదు, లీడర్లే తెలియదు, నువ్వేం చేస్తావని అడిగారు నన్ను. అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ 3 నెలలు ఈ రాష్ట్ర అధ్యక్షుని కావడం మొదలుపెట్టేస్తాను. 100 మంది రాష్ట్ర అధ్యక్షులను కలిశాను. పద్మశాలి, నాయ బ్రాహ్మణ, ముదిరాజు, ఎంతమంది ఉన్నారో అంతమంది కలిసి నా కాన్సెప్ట్ వివరించి, సార్ మీరు నాకు సహకరించండి, మన చరిత్రలు బయటికి రావాలి, ఈ వీరులు మన కోసం చనిపోయిన బిడ్డలు, వీళ్ళు ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నారు. ఈ దొడ్డి కొమర ఎక్కడే కాదు, రేపు బిల్లి లలిత కావచ్చు, రేపు మారోజు వీరన్న కావచ్చు, రేపు నాడు పండుగల సాయన్నే కావచ్చు, బందగే కావచ్చు, చాలామంది మనోళ్ళు అట్లా మట్టిలో కప్పిపోయబడ్డరు. మనం తీసుకురావాలి సార్ బయటికి, అప్పుడే మన బహుజనంలో చైతన్యం వస్తుంది, బీసీలో చైతన్యం వస్తుందని చెప్పేసి వాళ్ళని ఒప్పిస్తే వాళ్ళు ప్రతి జిల్లాలో వాళ్ళ క్యాడర్ని నాకు అప్పచెప్పారు. పలానా జిల్లాలో వాళ్ళు ఉన్నారు జిల్లా అధ్యక్షులు అని చెప్పేసి. అట్లా ఒక 8 నెలలు 33 వారాలు 250 రోజులు 16,000 కిలోమీటర్లు తిరిగి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కమిటీలు వేయడం జరిగింది. ఫస్ట్ కమిటీలు వేసిన తర్వాత ఇప్పుడు ఆ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాకి 30 మంది సహ నిర్మాతలను తీసుకుంటున్నాం, కులానికి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాం. ఆ రకంగా అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది సార్, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఉన్నా కూడా మనకు అవకాశాలు లేవు. యాక్టింగ్ చేద్దామన్నా అవకాశం ఇవ్వరు, పాటలు రాద్దామన్నా ఇవ్వరు, పాడదామన్నా ఇవ్వరు, అసలు గేటే దొక్కినారు మనల్ని. అంటే ఈరోజు మనం కేవలం తెలంగాణ వాళ్ళంటే సినిమా చూసేవాళ్ళుగా మిగిలిపోయినాం మనం. ఎందుకు మనం ఇంతమంది ఏకమై సినిమా తీస్తే రేపటి నాడు మన పేరు కూడా తెర మీద వస్తాయి కదా, పోస్టర్లో మన పేర్లు వస్తాయి కదా, అంటే వాళ్ళే సినిమాలు తీస్తారా, మనం తీయలేమా? ఇక్కడ 10,000తో ఎవరు నష్టపోయేది ఏం లేదు, మన ఆస్తులు అమ్మేది లేదు, ప్లాట్లు అమ్మేది లేదు, బంగారం అమ్మేది లేదు మనం. కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేస్తే మా ప్రొఫెసర్లు అందరూ ఓకే అని చెప్పారు. సిగ్నల్ ఇవ్వగానే మొత్తం ఈ రకంగా కమిటీలు ఏర్పాటు జరిగింది. అయితే సూర్యాపేట జిల్లాకు వచ్చినప్పుడు ఆ రోజు కూడా సేమ్ మన సంఘ నాయకులందరూ కలిసి మరి ఎవరైతే బాగుంటుంది ఈ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళాలి ఆ జిల్లాలో. రేపటి నాడు ఈ సినిమా టీజరు, ట్రైలరు, పోస్టరు, సినిమా రిలీజింగ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరైతే బాగుంటుందని చెప్పేస్తే చాలామంది డాక్టర్ గారు పేరు చెప్పారు. మరి ఆ రోజు సారు చైర్మన్ పెట్టుకోవడం జరిగింది. సార్ నేను ఒకటే అంటాను, నేను డబ్బులు సంపాదించడానికి నేను రాలేదు, మన చరిత్రలు బయటికి రావాలి. ఈరోజు మన భోజన రాజ్యం అని తిరుగుతున్నాం. ఫస్ట్ మన వీరిలో మనకు తెలియకపోతే మనం ఎట్లా చైతన్యవంతులు అవుతాం? ఫస్ట్ సార్ మన వాళ్ళు ఎవరు మనకు తెలియాలి. ఇప్పుడు పద్మశాలిలో నల్ల నరసింహులు ఉంటాడు సార్, ఎవరికి తెలియదు. ఇప్పుడు ముదిరాజులో పండుగల సాయన ఉంటాడు, ఎవరికి తెలియదు. అంటే తెలియదు అంటే మెజార్టీకి తెలియదు. అట్లా ఇప్పుడు నాయ బ్రాహ్మణంలో జంపాల లింగన్ ఉన్నాడు. అట్లా ప్రతి కులంలో ఒక వీరుడు ఉన్నాడు, ఒడ్డెర ఓబన్ ఉన్నాడు. కానీ వీళ్ళు ఎవ్వరు బయటికి ప్రపంచానికి పరిచయం కాలేకపోయారు. ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్క వీరుని ఆ రోజు మన కోసం నిజాయితీగా కష్టపడి, నిజాయితీగా అధికారం కోసం కాకుండా కేవలం నా పిల్లలు బాగుంటే చాలు, నా సమాజం బాగుంటే చాలని చెప్పి నిజాయితీగా చనిపోయిన బిడ్డల్ని ఈరోజు బయట తీసుకురావాలని చెప్పి ఆలోచనతోన ఈరోజు ఇంత పెద్ద ప్రయాణం కొనసాగిస్తున్నాము. ప్రతి జిల్లాలో మనకు అందరూ అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి. సరే కొంతమంది కొంచెం డౌట్లు ఉండొచ్చు, ఎందుకంటే కొత్త ప్రయాణం కదా. ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచానికి ఏ రకంగా దిక్సూచిగా నిలిచిందో ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా కూడా ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి దిక్సూచిగా నిలుస్తుంది. ఓహో సినిమా కూడా ఇట్లా తీసుకోవచ్చా? ఇప్పుడు నష్టపోయేది లేదు కదా సార్ ఎవరం, సినిమా కూడా ఈ రకంగా తీసుకోవచ్చా? అంటే ఒక వ్యవస్థను మనం బద్దలు కొట్టాలంటే నేను సింగిల్గా పోతే నా వల్ల కాదు సార్. ఒక వ్యవస్థ బిగుసుకొని ఉంది అక్కడ, ఆ వ్యవస్థను మనం విడిపించుకోవాలంటే మనందరం ఏకం కావాలి ఫస్ట్. అప్పుడు ఈజీగా అవుతుంది కదా సార్ ఆ వ్యవస్థను విడిపినికి. రేపటి నాడు ఈ సినిమా అడ్డుకోవాలన్నా కూడా థాట్ వచ్చినా కూడా ఆ పాలకుడు మట్టు నోరు మూసుకుంటాడు. అంటే నేను వేరే నాకు విమర్శలు కాదు, కానీ నా బాధ గతంలో చాకలేలమ్మ సినిమా కావచ్చు, మన సర్దార్ పాపన్ గౌడ్ సినిమా కావచ్చు, కొమరం భీం సినిమా కావచ్చు, అంటే అలా పరిస్థితి మన గడ్డ మీద మన సినిమాలు ఎందుకు రిలీజ్ కావట్లేదు, మన చరిత్రలు ఎందుకు బయటికి రావట్లేదు అంటే మనలో ఐక్యత లేకపోవడం వల్ల. సో నేనేమంటానంటే నాకు పెద్దగా మాట్లాడడానికి రాదు, ఈ ఏదో 8 నెలల కాలంలో తిరిగి ఈ మాటలు నేర్చుకున్నాం సార్. ఇక్కడ నష్టపోయేది ఏం లేదు. మనం దయచేసి మంచి మనసుతో, గొప్ప మనసుతో ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఇదే సూర్యాపేట గడ్డ కేంద్రం. చాకలేలమ్మ ప్రతిసారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోయేది. ఇదే కేంద్రం, సూర్యాపేట జిల్లా కేంద్రం. ఆ రోజు
అదే గడ్డ నుంచి మిమ్మల్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకేం లక్షలు వద్దు, కోట్లు వద్దు, ఒక 30 మంది కావాలి. ఆ 30 మంది కూడా కేవలం కులానికి ఒక్కరు కావాలి, అది కూడా 10,000 రూపాయలు పెట్టుబడి. నేను 20,000 ఇస్తాను కూడా నేను తీసుకోను. అట్లా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తున్నాం. దీనికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, దీనికి ఒక రాష్ట్ర కమిటీ ఉంది. అంటే ప్రతిదీ ఎవరి కూడా అంటే రేపటి నాడు ఎక్కడ కాంట్రవర్సీ రాకుండా, ఎక్కడ ఇబ్బందులు రాకుండా పారదర్శకంగా ఓపెన్గా వర్క్ చేస్తున్నాం సార్. ఇక్కడ మన ఇక్కడ దాపరికాలు ఏం లేవు, ఎప్పుడు ఎవరు వచ్చినా చెక్ చేసుకోవచ్చు, లెక్కలు చెక్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే చెప్పకూడదు, కాకపోతే ఏంటంటే నేను నా బాధ ఏందో నేను చెప్పాలి కాబట్టి. సో ఆ రకంగా మనం ఓపెన్గా పనిచేస్తున్నాం. దయచేసి మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు సూర్యాపేట నుంచి ఇప్పటికే ఒక 5 మంది జాయిన్ అయ్యారు. సార్ వచ్చేసి మన ఒకసారి సార్ హుజూర్ నగరు పోలేపల్లి శ్రీనివాస్ సార్ ఓ రోజు నాకు ఫోన్ చేసి, సార్ నేను సూర్యాపేట జిల్లా మాది, నేను సహనిర్మాతగా జాయిన్ కావచ్చా, 10,000 రూపాయలు పెట్టుబడి అని చెప్పేసి అకౌంట్లో అసలు నేను ఎవరో తెలియకపోయినా అకౌంట్ వేసి రిసిప్ట్ ఇస్తాను కూడా వద్దన్నాడు. అంటే నేను రాశాను, రిసిప్ట్ రాశాను. లేదు సార్ మేము డొనేషన్ తీసుకోవట్లేదు, ఈ సినిమాకి మేము డొనేషన్తో సినిమా తీయట్లేదు, బాజాప్తగా మా దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పేసి సార్కి ఇవ్వడం జరిగింది. సార్ ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు అడిగితే కట్టలేరు, అలాంటిది మీరు ఫోన్ చేసి మాకు రిటర్న్ వచ్చి వస్తాను, మీ మంచి మనసుకు, మీ గొప్ప మనసుకి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ ఇది సార్ మనకు జిల్లా నుంచి ఒక 30 మంది కావాలి. నాకు మళ్ళీ ఒకరే పెడతాను కూడా వద్దు, నాకు 30 మంది మనకు కావాలి. మ్యాక్సిమం అన్ని కులాల నుంచి ఒకరికొకరిని తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్. యా. సో ఇది నా ఒక చిన్న సందేశము. నరసింహ సార్ని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దొడ్డి కొమరయ్య ఇంకా రాయండి, చూద్దాం. అదే చెప్పబోతున్నాను నేను, అదేందుకే మైక్ ఫస్ట్ కూడా తీసుకున్న పరిస్థితి నేను కూడా అది విషయం. ఇప్పుడు అదే రాయండి, మీరు రాకుంటే ఎట్లయితే. కానీ ఈరోజు మన ముందుకు ఒక సేవా దృక్పథంతో ఒక సినిమా ఇండస్ట్రీలో పనిచేసి మరి సేనాపతి గారు దాదాపు సంవత్సరం అవుతుంది అనుకుంటున్నాం మన సూర్యాపేటకు వచ్చి. వారు ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో మన బడుగు బలైన వర్గాల నాయకుల చరిత్రని భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకుంది. ఆయనని మా బీసీ సంఘం తరపున, అదేవిధంగా మా పద్మశాలి సంఘం తరపున కూడా పదే అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు సరే, ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే ఒక కులానికి ఒకరే అని చెప్పిండు. సరే, అది సాధ్యపడదు. ఒక్కొక్క కులాల్లో ఎక్కువ ఉంటారు, ఒక్కొక్క కులాల్లో రాకపోవచ్చు, వస్తారు కూడా. ప్రయత్నం చేస్తే అన్ని కులాల భాగస్వామ్యం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మా కులం కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది అనేదంటే రేపు చూసేటప్పుడు కూడా ప్రేక్షకులకు కూడా ఆ కులం నుంచి కూడా టికెట్లు కొని చూపించడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫండ్ ఎక్కువైనా ఏం లేదండి, అకౌంటబిలిటీ ఉంది. మీరు దాన్ని ఇదే రిస్ట్రిక్షన్స్ ఒక ₹1,00,00,000 అనేది కాదు. మా ఉద్దేశంలో మా సంఘం నుంచి మాకు అన్ని నియోజకవర్గంలో బీసీ సంఘాల నుంచి ఉన్నాయి. మాకు మెయిన్ మా పద్మశాలి కులం కూడా సూర్యాపేట జిల్లాకు 4 నియోజకవర్గాల నుంచి కమిటీలతో మేము కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాం. ఫండ్ కలెక్ట్ రాపిస్తాం. తర్వాత మీరు ఫండ్ ఎక్కువైనా కూడా దాన్ని ఇంకో దానికైనా ఉపయోగించుకోవచ్చు. ఇది మీరేదో వాడుకుంటారని కాదు, ఇంకోటి మిస్యూజ్ అవుతుందని కాదు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మీరు బలవంతం అయితే చేయట్లేరు కదా, మీరు వచ్చిన వాళ్ళతో రాపియండి. ఆ రకంగా దీన్ని ముందుకు తీసుకుపోదాం. అదేవిధంగా ఈ సినిమా తర్వాత కూడా రిలీజ్ అయినాక కూడా మనం పెద్ద ఎత్తున ప్రతి కుటుంబంలో, ప్రతి బీసీ బిడ్డ, ప్రతి బడుగు బలైన వారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా అందరూ సినిమాను చూపించే విధంగా మనము మన గ్రామాలలో, మన వార్డులలో, మన మండలాలలో, మన నియోజకవర్గాలలో మన కమిటీలు, అన్ని కులాల కమిటీలు ఉన్నాయి, అన్ని మండలాలలో ఉన్నాయి, నియోజకవర్గం జిల్లా స్థాయిలో ఉన్నాయి. అలా ఎంకరేజ్ చేసి సినిమా రిలీజ్ అయినాక పెద్ద ఎత్తున మనము ప్రతి ఒక్కరం కూడా చూసే విధంగా ప్రోత్సహిస్తాం. మా కులం తరపున కూడా మేము కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క సినిమాని అంత విజయవంతం చేయడానికి మా వంతు సహకారాలు అందిస్తాం. మీరు ఏదైనా ఉంటే మీరు డాక్టర్ గారితో అయినా, ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్న పనులు ఉన్నా, ఏదైనా ఇక్కడ మీరు, నేను అదే ఇలా కూడా చెప్పిన, మీరు ఒక మా సూర్యాపేట కూడా మాది తెలంగాణ పోరుగడ్డ కాబట్టి మీరు ఇక్కడ తీసే ఏమన్నా ఉంటాయి కదా లొకేషన్స్, మీరు ఇక్కడ తీసే షూట్స్ ఏమైనా ఉంటే మీరు వచ్చినప్పుడు మీరు ఒక 2-3 రోజుల ముందు చెప్తే మీకు అకామిడేషన్ అని, మీకు అన్ని రకాల చేయడానికి మేము అందరం కలిసి కూడా సహకారం చేస్తాం. మీరు దీన్ని ముందుకు తీసుకుపోయినందుకు మరొకసారి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా, ఇక్కడికి ఇచ్చేసినందుకు కూడా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా కిందికే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది కణవెండి దేవరపల్ల మండలము కాబట్టి వారు ఇక్కడ పుట్టి మన స్వాతంత్రోద్యమంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా
ఉద్యమం చేసి తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి మీద సినిమా తీయాలనుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మహామనిషి దర్శకుడు సేనాపతి గారికి, అలాగే ఈ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఊర రామూర్తి గారికి, డాక్టర్ గారికి, అలాగే భూపతి నారాయణ గౌడ్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ కులాలు సంఘాల నాయకులకు, అలాగే మన స్థలమల్ల హసేన్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్న శ్రీరాములు గారికి, అలాగే మిగతా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక మహోత్తరమైన కార్యక్రమం. సినిమా తీయటం అంటేనే ఒక యజ్ఞం. అలాంటి సినిమాను తలపెట్టి అలాంటి మహావీరుని చరిత్రను బయటికి తీసుకొని వచ్చి ఇవాళ ఉన్నటువంటి యువతరానికి, అసలు పాత వాళ్ళకే కొంతమందికి తెలియదు వారి చరిత్ర. అలాంటిది ఇవాళ ఉన్న వచ్చే తరానికి కూడా తెలవాలనే ఉద్దేశంతో ఒక సినిమా రూపంలో తీస్తే ఏంటంటే అది రేపు సరే సినిమా రూపంలో థియేటర్లకు వచ్చి జనం చూడకపోయినా ఓటీటీలో కానివ్వండి, టీవీలలో కానివ్వండి ఆ సినిమాను ప్రదర్శిస్తారు కాబట్టి వారి చరిత్ర తెలుస్తుంది. ఆ చరిత్రలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత చేసిర్రు ఈ సమాజం కోసము. ఇప్పుడే చెప్తున్నారు, వారు చనిపోయిన తర్వాత 10,000 ఎకరాల భూమిని, 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచిపెట్టడము, ఎంతోమంది వీరులు వారి విముక్తి కావటం, ఎన్నో గ్రామాలు విముక్తి చెందటము, ఇలాంటి అన్ని కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి వారి చరిత్ర రావాల్సిందే. ఆనాడు వారు చనిపోయిన తర్వాత వారి అదే ఊరు నుంచి ఉన్నటువంటి మన పద్మశాలి కులస్తుడైనటువంటి నల్ల నరసింహులు గారిని అప్పుడున్నటువంటి మన మన నైజాం నవాబ్ వాళ్ళు జైల్లో పెట్టి ఆయనను లాస్ట్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి మహానుభావుల చరిత్రను తీసుకొని ఈ ముందుకు పోయి వాళ్ళ చరిత్రను మన ప్రజలకు తెలపడానికి ఇవాళ ప్రజల భాగస్వామ్యంతో, ఇప్పుడు ఒక ఊర్లో ఒక గుడి, చాలామంది కోటీశ్వరులు ఉంటారు, గుడి కడతారు, గుడి కట్టి ఆయన పేరు మీదే కట్టిండు అనుకోండి, అందరు రారు, నిజంగా కూడా రారు. ఇప్పుడు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో కంపల్సరీ ఇప్పుడు నాది ఉన్నది ఇంట్లో అనే హక్కుతోనే వస్తారు. అట్లనే ఈ సినిమాలో హక్కు ఉంటే ఇప్పుడు ఏదో సినిమాలు ఏదో చరిత్ర అది ఓడిపోతాడు, అదే మన ఉన్నదనుకో కనీసం మన కుటుంబాలన్నా చూస్తాయి. ఇప్పుడు కులానికి ఒక వాళ్ళు అన్నారు, సరే ఒకడా ఇద్దరా అంటే ఇవ్వగలిగిన వాళ్ళు ఎంత ఇస్తారు. అలాగా మన సినిమా వచ్చింది, మనం పెట్టుబడి పెట్టినాం, దీనికి మన చరిత్ర బయటకు వచ్చింది అనే ఉద్దేశంతో వస్తారన్న కాన్సెప్ట్ అనేది నాకు మాత్రం బాగా నచ్చింది, సేనాపతి గారు చెప్పడము. కాబట్టి దాని మీద మనం అందరం కూడా సహాయ సహకారాలు అందించి ఆ సినిమా కంప్లీట్ కావడానికి మనందరం కృషి చేద్దామని. దీంట్లో నిజంగానే పోయేది కూడా ఏం లేదు, ఎంతోమందికి ఎన్నో రకాలుగా మనం సమాజంలో ఉండి అంతో ఇంతో సంపాదించుకుంటున్నాం, ఇస్తూనే ఉన్నాం. ఇది కూడా ట్రై చేద్దాం. ఆ పెద్ద మనిషి దానికోసం కష్టపడతా అంటుండు, దాంట్లో మనం అయితే మునిగేదైతే లేదు వాస్తవంగా కూడా. కాబట్టి నా వంతు కూడా నేను సహకారం చేస్తా అని చెప్పి ఇప్పుడే రాసిన. మళ్ళీ మన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా రాసి మీరందరూ మోటివేషన్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల హుస్సేన్ గారిని మాట్లాడవలసిందిగా, సూచనలు సలహాలు ఇవ్వండి సరిపోతుంది. పల్లెటూరులో ప్రతి ఖండాలు కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు ఒక్కరిలో కూడా వీర తెలంగాణ విప్లవ పోరాట యోధులు తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణ త్యాగంతో ఈ తెలంగాణ ప్రజల విముక్తి కోసం మరి అమరులైనటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క జీవిత చరిత్రను మన యొక్క ఉత్సాహవంతుడు మరి దర్శకుడు మహాలంక సేనాపతి గారు మరి వారి చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలి, నేటి యువతరానికి వారి యొక్క ఆదర్శాన్ని వారి త్యాగాలను మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక మహాసంకల్పంతో తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి నేను ముందుగా సేనాపతి గారికి నేను హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందుకని అంటాడు మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్, చరిత్ర చదవని వారు చరిత్ర సృష్టించలేరని చెప్పారు. ఎవరైనా చరిత్ర ఒక దొడ్డి కొమరయ్యతో పాటు ఈ తెలంగాణ పోరాటంలో ఎంతోమంది మరి అమరులైన త్యాగాన్ని కూడా మనం ప్రజలకు తెలియజేసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి
ఎంతోమంది యువకులు మరి ఉత్సాహంతో మరి ఆ యొక్క పోరాట స్ఫూర్తితో ముందుకొస్తున్నారు. తప్పకుండా దొడ్డి కొమరయ్య గారి సినిమాలో వీర తెలంగాణ విప్లవ పోరాటంలో మరణించిన ప్రతి వారిని ఏదో ఒక పాత్రలో ఆ యొక్క సినిమాలో చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను సూచిస్తున్నాను. ఎందుకంటే కొంతమందే బయటికి రాగలిగారు. మనం మాట్లాడుకుంటే కొంతమంది ఆ పోరాటంతో ప్రజాప్రతినిధులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, చాలామంది అయ్యారు. రామనారాయణ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, మల్లు స్వరాజ్యం గారు, ఇలా అంతమంది వాళ్ళ యొక్క ఆ త్యాగానికి కొంత ముందుకు రావటం ప్రజలకు తెలిసింది. కానీ ఆ తెలంగాణ పోరాటంలో మరి తన ప్రాణాలను, ఆస్తులను, కుటుంబాన్ని కోల్పోయినటువంటి మరి ఎంతోమంది అమరులు ఉన్నారు. ముఖ్యంగా మన ఖమ్మం కానీ, మన సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లాలు కానీ, ఈ రెండు వరంగల్లు ఇవన్నీ చూసుకుంటే చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద మహానుభావులు ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ నల్గొండ, ఖమ్మం, అలాగే వరంగల్ జిల్లాలో మరి వీరోచిత పోరాటం జరిగింది. మా పోరాటంతోనే ఈరోజు అందరం కూడా ఇలాంటి మాలాంటి వాళ్ళం ఒక గౌరవంగా బతుకుతున్నామంటే, ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నామంటే వారి త్యాగాలే అని చెప్పి నేను వారిని స్మరించుకుంటా. కాబట్టి అలాంటి త్యాగదనాలను మనం ముందుకుపోవాలి. ఇక్కడ మరి సూర్యాపేట అనేది చాలా చారిత్రమైన పోరాటం. మరి ఇక్కడ అందరూ కూడా ఉత్సాహవంతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ నిజంగా చెప్పాలంటే మా రామూర్తి గారు, డాక్టర్ గారే ఈ సినిమా మొత్తం తీయొచ్చు, మన అప్పం సీనన్న గారు తీయొచ్చు, మన చిన్న శ్రీరామ కూడా తీయొచ్చు. అంటే అటువంటి యొక్క మనసున్నలు ఉన్నారు, అవకాశాలు ఉన్నారు. కానీ ఇక్కడ అందరినీ ఇప్పుడే చూసాను నేను. మీరు ప్రతి 33 జిల్లాల్లో 30 మందిని మమేకం చేస్తూ మరి మీరు 99 లక్షలు అనేవి లెక్కేసుకున్నారు. కానీ అంచనా చాలా పెరుగుతుంది, చాలా అంచనా పెరుగుతుంది. ఎవరు ఉత్సాహం ఉన్నా మీరు తీసుకున్న అంశం ఏంటంటే ప్రతి కులం నుంచి ఒక మంచి ఎన్లైటెడ్ పీపుల్ ఒకరు ఎన్నుకున్నారు. కానీ ఎవరైనా ఉత్సాహం ఉన్నప్పుడు తీసుకోండి, దాని అకౌంటబిలిటీ ఉంటుంది, మా నర్సన్న చెప్పినట్టు. కాబట్టి దేనికైనా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఇంకో దానికి ఉపయోగపడుతుంది, అడగలేము. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఎంతోమంది ఉన్నారు. మా రాజేంద్ర తమ్ముడు మంచి కళాకారుడు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉరుతలాగించే పాట బాగా శక్తి మా యాతాగారు రాజన్నకు. సింగర్స్ ఉన్నారు, ఇంకా నాగమణి ఉంది ఇక్కడి నుంచి, చాలామందికి ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా కొత్త వాళ్ళని కూడా కవులు, కళాకారులను, ఆర్టిస్టులను కూడా కొత్త జనరేషన్ తయారు చేసి మరి కొత్త నిర్మాతలను, ఉత్సాహవంతులను కూడా తయారు చేసి ముందుకు పోతే బాగుంటుందని చెప్పి నేను విన్నవిస్తూ మరి నేను కూడా మరి అందరి యొక్క మీ యొక్క ప్రతిపాదనను తప్పకుండా నేను కూడా ఈ యొక్క దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణంలో మీరు చెప్పిన ప్రకారం నేను కూడా సహకరిస్తా, దాంట్లో కూడా వన్ ఆఫ్ ది మెంబర్గా ఉంటానని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మీ సేనాపతి గారికి నేను శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు అన్నగారు బయటకు వెళ్తారట, డాక్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా, డాక్టర్ రామూర్తి యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఒక నిమిషం. ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరపై సినిమా తీయటందుకు సరే బడ్జెట్ దాని గురించి సమావేశానికి వచ్చేసిన అందరికీ, వివిధ కులాల నాయకులందరికీ నమస్కారం. సేనాపతి 1 year కింద కలిసిన ఇక్కడనే మనందరం కలిసే ఒక మీటింగ్ మన నాయి బ్రాహ్మణ సంఘం బిల్డింగ్లో ఒకసారి అందరం కలుసుకున్నాం. సరే సార్ మీరుంటే బాగుంటుందంటే, మరి నేను బిజీ ఉంటే నేను దొరకను ఫస్ట్ కానీ సర్లే సార్ మీరైతే ఉండండి మేము చూసుకుంటాం కానీ అంటే సరే ఉన్నాం. కానీ సార్ ఎందుకంటే సార్ ఐడియాలజీ గొప్పది, తీసే చరిత్ర గొప్పది. ఎందుకంటే ఇప్పుడు దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి ఇప్పుడు విష్ణు రామచంద్రాడికి వ్యతిరేకంగా పోరాటంలో, ఇప్పుడు నిజాం నవాబుకు వ్యతిరేకం లేకపోతే రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం అనే చరిత్ర చాలా గొప్పది. కాబట్టి నిజంగా చెప్పాలంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే ప్రపంచ హిస్టరీలో దానికి ఒక ఐడెంటిటీ ఉన్నది. దట్ ఈజ్ యూనిక్, డిఫరెంట్. వీళ్ళన్నిటికంటే ఉద్యమాల కంటే ఇది ఒక దాని చరిత్ర ఉంది. కాబట్టి ఇలాంటి తీయటంలో మన వంతు ఖచ్చితంగా సహకారం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు, అందుకనే చైర్మన్ అయినా సరే నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే అది మన సినిమా, మనకు కులానికి సంబంధించిన వ్యక్తి, మన కులాలకు సంబంధించిన వ్యక్తి. ఇవాళ అందుకనే ఇదొక పోరాటం, బేసిక్ డిఫరెంట్ ఒక యాంగిల్.
ఇవాళ అన్ని బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిసి ఒక పోరాటం, ఇది ఒక యాంగిల్ కాబట్టి ఖచ్చితంగా నేను మీకు వెంట ఉంటాను. సేనాపతికి నీకు ధన్యవాదాలు చెప్తున్నాను, ఎందుకంటే ఇది తీసుకున్నందుకు. ఆయన పాపం కష్టపడుతున్న 2-3 ఏళ్ళ నుంచి. ఏంటంటే నీ కష్టానికి ఫలితం రావాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు తీసిన సినిమాకు పబ్లిసిటీ ఎక్కువ రావాలి, జనాలకు అవేర్నెస్ రావాలి. పబ్లిసిటీ వెళ్ళిపోతే ప్రతి వాళ్ళు ఆలోచించే విధానం ఉండాలి. అది జరిగినప్పుడే మన సమాజంలో మార్పు వస్తుంది. కానీ అలాంటి మెసేజ్ మనకు ఈ సినిమాతోటి ఇవాళ మీరన్నట్టు నేను చూసిన సూర్యాపేట అతను ఒక అతను సాకలైలమ్మ సినిమా తీసిండు, పోయింది, ఎవరు చూడలేదు, లాస్ అయ్యండి. ఆయన ₹1 కోటి పెట్టిండు ఒక్కడే, బొల్ల నరసింహారావు బాగా పెట్టిండు. నేను అనేది ఫస్ట్ క్వశ్చన్, ఈ సినిమా అనే వరకు ఒక ఫీలింగ్ ఉంటుంది, దాన్ని తీయగలగాలి సినిమా. ఇప్పుడు నేను ఒక సినిమా చెప్తాను, జై భీమ్ మ్యాటర్ ఎస్సీలో చిన్నది పేదోంది, కానీ తీసే విధానం సినిమా హిట్ అయిపోయింది. ఖర్చు లేదు, సినిమా యాక్టర్లు లేరు, చిన్న పోర్షన్స్. జై భీమ్ అనేది సూపర్ సినిమా. నేను అనేది నీ పిక్చర్ కూడా అట్నే ఉండాలి. ఇప్పుడు తంగలాన్, ఇవన్నీ తంగలాన్ మ్యాటర్, దట్ ఈస్ ఒరిజినల్ మ్యాటర్. అది మాకు ఎస్సీలకు అనేది భూమి లేదు, మా పేరు మీద భూమి అనేది మాకు లేదు. భూమి అనేది పుట్టినప్పుడు మేము కూడా మనిషిలో ఉన్నాం. ఓన్లీ ల్యాండ్ వీళ్ళకి ఎందుకు ఉంటుంది, మాకెందుకనే దాని మీద ఎస్సీలకు ల్యాండ్ ఎందుకు లేదు, మా భూమి మీద మాకు వాటా ఎందుకు లేదనే పోరాటంలో నేను అనేది తంగలాన్ ఫిలిం. నేను అనేది మెసేజ్ సూపర్ ఉండాలి. దొడ్డి కుమార్ అనే సినిమా హెడ్డింగ్ ఒకటైనా కూడా ఆ హిస్టరీ, నీ ప్రజెంటేషను, ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటే ఖచ్చితంగా జనాలు ఆదరించేటట్టు ఉండాలి. నువ్వు ఆ విధంగా డైరెక్ట్ చేయాలి మ్యాటర్. అందుకని చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని కూడా అలాంటివి తీస్తే ఖచ్చితంగా మనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. అన్ని కులాలు కూడా ఆలోచించే విధంగా ఉంటే మనం కూడా పోరాటం, రాజ్యాధికారం కోసం మనం అందరం పోరాడుతున్నాం. అది దక్కని అందరి ఇది ద్రాక్ష లెక్కనే ఉంది ఫలిత. ఇది కూడా ఇవన్నీ కూడా సరే, చరిత్ర సాయుధ పోరాటం చరిత్ర ఎట్లుందో, బీసీలు ఎస్సీ ఎస్టీలు అధికారం పోరాటం అనేది కూడా ఒకనాటిది రాలేదు, చాలా రోజుల తర్వాత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను వీళ్ళందరికీ భాగస్వాములు ఇందరందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నా వంతుగా నేను సహనిర్మాతగా ఉంటా. నేను ఏ కులానికి సంబంధం లేదు, ఎవరు ఎన్ని కులాలు పైసలు ఇస్తే అన్ని తీసుకోండి. దాంట్లో ఒకటే కులం అనేది, ఎందుకంటే ఒక కులంలో మా డబ్బులు ఉంటారు, ఒక కులంలో డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. అందరూ పాసిబుల్ కాదు, ఎవరు ఇస్తే వాళ్ళు తీసుకో, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అదేం పెద్ద బడ్జెట్ కాదు, వాళ్ళు ఎవరు కూడా ఫీల్ కాదు. నువ్వు ఏంటంటే ఒక 50,000 ఏమంటే ఫీల్ అవుతాడు, 10,000 అంటే ఎవరు ఫీల్ అయ్యే పరిస్థితి ఏం లేదు. అది అదే పెద్ద. కాబట్టి ఎంతమంది ఇచ్చినా సరే, ఎవరైనా సూర్యాపేటలో నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను చెప్తాను, ఇంట్రెస్ట్ ఉండాలి. మనం ఫోర్సిబుల్ కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్ మేము హెల్ప్ చేయండి అడుగుదాం, అందరినీ ఎంకరేజ్ చేద్దాం. సాధ్యమైనంత వరకు మాకు ఖచ్చితంగా 30 మంది కాదు ఎక్కువ దొరకటం చూద్దాం. నా సజెషన్ ఏంటంటే, తెలంగాణ ఈ రైతాంగ సాయుధ పోరాటం ఎక్కడెక్కడ జరిగిందో ఆ ఏరియాలో నువ్వు ఫిల్మ్ అయితే ఖచ్చితంగా తీయాలి. స్టూడియోలు కాకుండా ఏరియా మన భూమి మీద తీస్తే మా భూమి లెక్కనే ఉండాలి. మా భూమి ఫిల్మ్ లెక్క ఉంటే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు. మంచి పేరు కూడా నీకు కూడా, ఇది జనాల ఆలోచన కాదు, ఇది ఒక నీకు కూడా సక్సెస్ అయ్యేందుకు ఒక మంచి డైరెక్టర్ పేరు ఏంటందుకు. మన సినిమా చూసిన బలగం సినిమా, వాడు ఎక్కడ ఉండండి జబర్దస్త్ నుంచి వచ్చిండు, ఇవాళ మొత్తం పబ్లిక్లో వెళ్ళిపోయాడు. చిన్నది, డబ్బులు తక్కువ, మ్యాటర్ ఇది ఒక ఇన్సిడెంట్ చిన్న దాంతో, ఆ బలగం అనే పదంతో మనకు విలేజ్లో ఎట్లా ఉంటారు, రిలేషన్ ఎట్లా ఉంటుంది, వెనకడ ఎట్లా ఉండే, చావు ఎట్లా ఉంటుంది, ఎట్లా దాన్ని బ్యూటిఫుల్గా తీసి, ఇప్పుడు ఆయన పేరేం పేరు వేణు, వండర్ వేణు ఆయన పేరు, జబర్దస్త్ నుంచి మంచి క్లిక్ అయిపోయాడు. నువ్వు కూడా మంచిగా ఇది నీకు నీ లైఫ్కు సక్సెస్ కావాలి, పబ్లిక్ మ్యాటర్ మెసేజ్ పోవాలని మరొకసారి సేనాపతిని అభినందిస్తూ నేను ముగిస్తున్నాను. ఇప్పుడు మన చిన్న శ్రీరాములు అన్నని మాట్లాడాల్సిందే. అంటే మీరు సజెషన్ కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి చరిత్రని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పి దీక్ష పూనినటువంటి తెలంగాణ సాయుధ పోరాట దొడ్డి కొమరయ్య గారి చిత్ర దర్శకుడు మిత్రులు సేనాపతి గారిని ముందుగా ఎంఆర్పిఎస్ పక్షాన్ని అభినందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని, ఇది సినిమా కాదు, ఒక ఉద్యమం. సినిమా అంటే కమర్షియల్, ఈ రోజుల్లో ఒక చిన్న సీరియల్లో ఒక చిన్న కాన్సెప్ట్ని పట్టుకొని డబ్బుల కోసం చేసేటువంటి ప్రతి సీరియల్, ప్రతి సినిమాని సమాజంలో చూస్తూనే ఉన్నాం. అంటే సినిమా డైరెక్టర్గా ఒక కమర్షియల్ వ్యాపారంతో ముందుకు వచ్చేటువంటి ఈ పరిస్థితుల్లో
మహనీయుల చరిత్రని సమాజానికి పరిచయం చేయాలని చెప్పి ఒక ఉద్యమాన్ని సినిమా రూపంలో నడిపిస్తున్నటువంటి దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణానికి అన్ని జిల్లాల్లో నాయకుల్ని కుల సంఘాలని మరో విధంగా మేల్కొల్పడం కోసం చేసే ఈ ఉద్యమానికి ఎంఆర్పిఎస్ పక్షాన మేము కూడా అభినందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ జిల్లా కమిటీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రామూర్తి యాదవ్ గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జాతీయ సమన్వయకర్త గౌరవనీయులు పెద్దలు చిన్న శ్రీరాములు సార్ గారికి, అదేవిధంగా మాల మహానాడు అధ్యక్షులు అన్న తల్లమల్ల హసేనన్న గారికి, అదేవిధంగా అన్న నరసన్న గారికి, నారాయణ గౌడ్ గారికి, బీసీ సంఘం నాయకులు అందరికీ కూడా అన్న జనార్దన్ అన్న గారికి పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క దొడ్డి కొమరయ్య సినిమాని నిర్మించడం ఎంతో అదృష్టం. కానీ నిర్మాత చిత్ర దర్శకులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి జిల్లా నుంచి ఈ చేసేటువంటి ప్రోగ్రాం చాలా చక్కటిది. ఇప్పటికే చాలా సినిమాలు మహనీయుల పేరుతో వచ్చి ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. నా చిన్న ఆలోచన ఏంటంటే ఒక పెద్ద హీరోతోటి ఈ సినిమా తీస్తే బాగుంటుంది అని. ఆ హీరో పేరుతోటే సినిమా కొంచెం జనాల్లోకి వెళ్తుంది. కానీ సినిమా నిర్మాణం పెద్ద హీరోకి పెట్టాలంటే ఈ రోజుల్లో మరి 100 కోట్లు తీసుకునేటువంటి రెమ్యునేషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం పేరున్న మాస్ హీరో, ఆ హీరోని దొడ్డి కొమరయ్య చరిత్రని వాళ్ళ ద్వారా చేస్తే ఇది ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏనాడున్నా మళ్ళీ మనం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే దీనికి ఆ హీరోలుగా నటినటులుగా పాల్గొంటే మన చరిత్ర మనకు తెలిసినట్టు ఉంటుంది. కానీ సమాజంలో ఎక్కువ మంది రిసీవ్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. ఒక హీరో మాత్రం ఒక పెద్ద హీరోని, ఒక పేరున్న హీరోని పెట్టండి. మిగతా వాళ్ళందరూ కూడా మన సామాజిక వర్గాలతోటే దీన్ని మన జీవితాన్ని మనం నటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ఈ సినిమా తీయడం చాలా గొప్పతనం, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మేమందరం కూడా ఎంఆర్పిఎస్ పక్షాన కూడా పెద్దలు చిన్నన్న గారితో కూడా మాట్లాడి దీనికి ఏ విధంగా ఫండింగ్ కలెక్ట్ చేయాలనేది కూడా మేము మాట్లాడి దీన్ని పూర్తి చేస్తాం. ఇంకా గౌరవనీయులు పెద్దలు ఇంకా రామూర్తి సార్ కూడా ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో నిర్మాతగా సార్ కూడా ఈ జిల్లా తరపు నుంచి మేము ఎన్నుకున్నందుకు చాలా అభినందనీయం. వాళ్ళు కూడా ఎంతో బీసీ సంఘాల నుంచి కానీ ఎవరు వచ్చినా, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు వచ్చినా సహకారంగా ముందుకొచ్చి ఈ ఉద్యమాలు నడిపించాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నవాళ్ళు, మొదటి నుంచి వ్యాపార దృక్పథంతో ఉన్నవాళ్ళు కాదు. కాబట్టి ఈ సినిమాని వారు చైర్మన్ చేయడం మా అందరికి కూడా అభినందనీయం. ఖచ్చితంగా మేము ఈ సినిమాకు ఎంఆర్పిఎస్ పక్షాన, ఎంఎస్పి పక్షాన డిసైడ్ చేసి మేము ఫండ్ కలెక్ట్ చేసి మేము అందిస్తాం. చక్కని సినిమా తీస్తున్నారు. అవకాశం ఉంటే ఈ సినిమాలో పాటలు రాస్తా, పాటలు పాడతా. నేను కూడా ఖచ్చితంగా ఈ సినిమాలో పాట పాడడానికి అవకాశం కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సాయుధ పోరాటం 1946 నుంచి 49 మధ్యలో జరిగింది. 46లో స్టార్ట్ కాగానే దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి ఎమ్మటే అమరుడయ్యిండు. ఎందుకు అమరుడు అయ్యిండంటే ఈయన చాలా ఉత్సాహంగా ఉండు ఆంధ్ర మహాసభలు జరుగుతున్న క్రమంలో వాళ్ళ అన్న ఆ గ్రామానికి, కడివండి అనే గ్రామానికి అధ్యక్షత వహిస్తాడు. ఆ అధ్యక్ష వహిస్తున్న క్రమంలో ఆయన తమ్ముడైనటువంటి దొడ్డి కొమరయ్య చాలా యాక్టివ్ ఉంటాడు, దృఢంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. ఈతను ఒక్కరిని లేపేస్తే, ఇతను ఒక్కరిని చంపేస్తే ఈ సంఘం అనేది ఆగిపోద్ది, ఇక్కడ నిర్మూలించవచ్చు ఈ సంఘాన్ని అని చెప్పి ఒక ఉద్దేశంతో కుట్రపూరితంగా ఆ దొరల పాలన, గడిల పరిపాలన, నైజాం పరిపాలన వాళ్ళందరూ కలిసి ఈయనని చంపే కుట్రతోటి ఆ తూట అనేది ఈయన ఎక్కడుండో దోలాడుకొని మరి ఆయన కడుపులోకి దూసుకోబోయే ప్రయత్నం చేసి ఆయన చంపేసే క్రమాన్నే ఈ తెలంగాణ సాయుధ పోరాట క్రమం కొనసాగుతుంది. ఆయన మరణంతో 10 లక్షల ఎకరాలను పేద ప్రజలను పంచడం జరుగుతుంది. ఆయన మరణంతో వెట్టి చాకిరీ అనేది విముక్తి జరుగుతుంది. ఇక ఇవన్నీ ఆయన మరణంతో జరుగుతాయి అనే క్రమాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది ఆయన చరిత్రనే. అప్పుడు ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర వాళ్ళందరి కాబట్టి ఆయన చరిత్రను మూలపడేయడం జరిగింది. ఇప్పుడు అది సినిమా రూపంలో తీసుకొస్తున్న సేనాపతి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చరిత్రను సినిమాగా రూపొందించడం చాలా పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు అగ్రవర్ణాలు ఉన్నాయి, అగ్రకులాలు ఆయన రాకుండా చేస్తారు. అది పెద్ద మొత్తంలో జరుగుతున్న విషయం. ఎంతోమంది ఎన్నో సినిమాలు తీసారు కానీ అవన్నీ చాలా మరణపడిపోయినాయి, రానియకుండా చేశారు. అంత పెద్ద గొప్ప అవకాశం మన అన్న సేనాపతి అన్న తీసుకుంటూ చాలా ధైర్యశాలి. దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా రామూర్తి గారు దీనికి చైర్మన్ గారు అని చెప్పి నాకు అసలే తెలియదు. వీడికి వచ్చినాక అసలు నేను ఫ్లెక్స్ చూడట్లేదు, సెల్లే చూసుకుంటున్నా. సార్ రాగా నేను ఆశ్చర్యపోయినా. రామూరి సార్ మీ అంటున్నంటే సూర్యాపేట జిల్లా నుంచి మంచిగా జరుగుతుంది, సినిమా కూడా సక్సెస్ అవుతుందని చెప్పి నాకు అర్థమైందని చెప్పి కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పాటుగా 10,000 నేను కూడా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాను.
కాబట్టి అన్ని కులాల చరిత్రను కొంత ఇందులో ఇమ్మడింపజేయాలని నా విన్నపం. దానికి ధన్యవాదాలు. ఈ సమావేశానికి హాజరైనటువంటి అన్ని కుల సంఘ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. ఎప్పుడు మనం స్వాతంత్ర దినోత్సవంగా స్కూళ్ళల్లో ఆఫీసులలో మనం చెప్పుకునేది ఏంటంటే స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పుకుంటూ వస్తుంటాం. అయితే దీంట్లో స్వాతంత్రం రాకతల్లి ఎంతోమంది పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది, అంటే అన్ని కుల, ఇందాక మనం సేనాపతి బ్రదర్ చెప్పాడు, అన్ని కుల సంఘాల నుంచి కూడా ఒక్కొక్క యోధుడు ఉన్నాడు, సమరయోధుడు ఉన్నాడు, స్వాతంత్ర సమరయోధుడు. కానీ వాళ్ళ పేర్లు బయటికి రాలా. మనకు వచ్చిన ఏంది మామూలుగా చెప్పుకుని, ఇందాక బ్రదర్ చెప్పాడు, అంబేద్కరు, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ అని అట్లా రకరకాలుగా వాళ్ళ పేర్లు చెప్పుకుంటుంటాం. కానీ వీళ్ళ పేర్లు కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ఈ సినిమా తీసిన ఒక సమరయోధుడి యొక్క సినిమా దొడ్డి కొమరయ్య సినిమా తీయటం చాలా ఆనందదాయకం. ఇందాక బ్రదర్ చెప్పాడుగా, అంటే తెలంగాణ స్వతంత్ర సమరయోధుల యొక్క సినిమాలు తీస్తే అవి బయటికి రానియట్లేదు, కనుమరుగు చేసేస్తారు, వాటిని తీస్తారు. ఇందాక బ్రదర్ ఆయిలమ్మ అని ఆ సినిమా ఈ సినిమా అని తీస్తే మన సినిమా ఎందుకో తెలంగాణ అంటే ఈ చిత్ర పరిశ్రమక లేకపోతే అక్కడ ఉన్న నాయకులక చిన్న చూపు అనేది ఏందో అర్థం కావట్లేదు. మరి ఒకసారి ఈ దొడ్డి కొమరయ్య లాంటి సినిమా తీసినాక దీన్ని తీసి విజయం సాధించాలి, జాతీయ స్థాయిలో ఇది ప్రపంచం సృష్టించాలని బ్రదర్ చెప్తున్నాడు. అదేవిధంగా ప్రపంచం సృష్టించాలా. సరే, నాది ఇక్కడికి లోకల్ కాదు, నేనేదో సినిమాలో నటన అంటే కొద్దిగా అభిమానం ఉందండి, నాకు నటన చేయాలని ఉంది. దాని గురించి సేనాపతికి ఫోన్ చేస్తే ఆ బ్రదర్ రాండి ఒక అవకాశం ఇద్దాలి అన్నాడు. నేను వచ్చి ఇక్కడికి వచ్చినాక చూస్తే ఈ సమావేశం అనేది నాకు తెలియదు వాస్తవానికి. అయితే నటన ఏదైనా పాత్ర ఇస్తే చేస్తా నేను అనే దాని ముందు. నాది మహబాద్ జిల్లా, ములకలపల్లి గ్రామం, ఖమ్మానికి లోకల్గా ఉంటుంది కాదు, మహబాద్ జిల్లా. మహబాద్లో పెట్టినట్టుగా నాకు తెలియదు ఈ విషయం. అయితే బ్రదరు ఈ సినిమా ద్వారా మంచి పేరు ప్రతిష్టలు రావాలి. ఇందాక మన అన్నగారు చెప్పాడు, డాక్టర్ గారు, సినిమా మన బలగం సినిమా తీస్తే షార్ట్లో సింపుల్ తీశాడు. కానీ మనం చూసిన చరిత్ర, మన జరిగే చరిత్రే అది, మన కళతో చూసే చరిత్రే అది. వాస్తవానికి మన పూర్వీకులు నుంచి చెప్పుకున్నటువంటి కథనే తీసిండు, సింపుల్గా తీసిండు. అది మహాఘన విజయం సాధించింది. బాహుబలినే క్రాస్ చేసింది. బాహుబలి బాగా రిజల్ట్, బాగా కోట్లలో వసూలు చేస్తే ఇది ఇంకా క్రాస్ చేసేది. అంటే అదేవిధంగా ఈ సినిమా కూడా దొడ్డి కొమరయ్య కాదు, ఈ సినిమా విజయం సాధించినాక మళ్ళా కులాల వారీగా ఉన్నటువంటి ఒక ముదిరాజు, నాది ముదిరాజు, నేను ముదిరాజు సంఘ అధ్యక్షుడిని, నేను డోర్నకల్ మండలం సంఘంలో ప్రతి కులంలో ఉన్నటువంటి ఇటువంటి స్వాతంత్ర సమరయోధులు బయటికి తీసి వాళ్ళ కథను మొత్తం ఎలికి తీసేసి వాళ్ళ ద్వారా వాళ్ళను కూడా సినిమా తీసి ఈ స్వాతంత్ర సమరయోధుల్లాగా విజయం సాధించాలని మరొక మారు ఆ సేనాపతి గారికి ప్రత్యేక అభిమానాలు తెలుగుంటాను. దొడ్డి కొమరయ్య మాత్రం విజయం సాధించాలి తప్పనిసరిగా. దాంట్లో నేను కూడా 45 అంటే నా వంతు సాయం కూడా నేను కూడా చేస్తా. మహబాద్ జిల్లా నుంచి నా వంతు సాయం కూడా చేస్తా. సరే, అందరూ కూడా అన్ని కులాల సంఘాల నుంచి కూడా ఆ విధంగా సాయం చేసుకుంటూ పోతే ఏంటంటే ఒక క్రమేపీ చిన్నోడిని ఎదుగుదల పెంచాలి మనం. అంటే తల ఒక చేయి ఎత్తే తను చెప్పినటువంటి ఆలోచనలు, తను చెప్పిన పద్ధతులు చాలా మంచిగా ఉన్నాయి, చేయొద్దని నా వంతు సాయం కూడా. నేను వాస్తవానికి వచ్చింది చిన్న నటన ఏదన్నా చేద్దని వచ్చినాక, నేను ఇక్కడికి వచ్చినాక ఈ సమావేశం చూసినాక మీరంటే నాకు కూడా ఉత్సవం వచ్చింది. ఇక నేను కూడా వేసుకుంటా, మహబాద్ జిల్లా నుంచి నా పేరు కూడా రాసుకోండి, నేను కూడా 10,000 సాయం చేస్తాను. సరే, ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ పాటుగా 10,000 నేను కూడా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాను. కాబట్టి అన్ని కులాల చరిత్రను కొంత ఇందులో ఇమ్మడింపజేయాలని నా విన్నపం. దానికి ధన్యవాదాలు. ఈ సమావేశానికి హాజరైనటువంటి అన్ని కుల సంఘ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. ఎప్పుడు మనం స్వాతంత్ర దినోత్సవంగా స్కూళ్ళల్లో ఆఫీసులలో మనం చెప్పుకునేది ఏంటంటే స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పుకుంటూ వస్తుంటాం. అయితే దీంట్లో స్వాతంత్రం రాకతల్లి ఎంతోమంది పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది, అంటే అన్ని కుల, ఇందాక మనం సేనాపతి బ్రదర్ చెప్పాడు, అన్ని కుల సంఘాల నుంచి కూడా ఒక్కొక్క యోధుడు ఉన్నాడు, సమరయోధుడు ఉన్నాడు, స్వాతంత్ర సమరయోధుడు. కానీ వాళ్ళ పేర్లు బయటికి రాలా. మనకు వచ్చిన ఏంది మామూలుగా చెప్పుకుని, ఇందాక బ్రదర్ చెప్పాడు, అంబేద్కరు, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ అని అట్లా రకరకాలుగా వాళ్ళ పేర్లు చెప్పుకుంటుంటాం.
కానీ వీళ్ళ పేర్లు కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ఈ సినిమా తీసిన ఒక సమరయోధుడి యొక్క సినిమా దొడ్డి కొమరయ్య సినిమా తీయటం చాలా ఆనందదాయకం. ఇందాక బ్రదర్ చెప్పాడుగా, అంటే తెలంగాణ స్వతంత్ర సమరయోధుల యొక్క సినిమాలు తీస్తే అవి బయటికి రానియట్లేదు, కనుమరుగు చేసేస్తారు, వాటిని తీస్తారు. ఇందాక బ్రదర్ ఆయిలమ్మ అని ఆ సినిమా ఈ సినిమాని తీస్తే మన సినిమా ఎందుకో తెలంగాణ అంటే ఈ చిత్ర పరిశ్రమక లేకపోతే అక్కడ ఉన్న నాయకులక చిన్న చూపు అనేది ఏందో అర్థం కావట్లేదు. మరి ఒకసారి ఈ దొడ్డి కొమరయ్య లాంటి సినిమా తీసినాక దీన్ని తీసి విజయం సాధించాలి, జాతీయ స్థాయిలో ఇది ప్రపంచం సృష్టించాలని బ్రదర్ చెప్తున్నాడు. అదేవిధంగా ప్రపంచం సృష్టించాలా. సరే, నాది ఇక్కడికి లోకల్ కాదు, నేనేదో సినిమాలో నటన అంటే కొద్దిగా అభిమానం ఉందండి, నాకు నటన చేయాలని ఉంది. దాని గురించి సేనాపతికి ఫోన్ చేస్తే ఆ బ్రదర్ రాండి ఒక అవకాశం ఇద్దాలి అన్నాడు. నేను వచ్చి ఇక్కడికి వచ్చినాక చూస్తే ఈ సమావేశం అనేది నాకు తెలియదు వాస్తవానికి. అయితే నటన ఏదైనా పాత్ర ఇస్తే చేస్తా నేను అనే దాని ముందు. నాది మహబాద్ జిల్లా, ములకలపల్లి గ్రామం, ఖమ్మానికి లోకల్గా ఉంటుంది కాదు, మహబాద్ జిల్లా. మహబాద్లో పెట్టినట్టుగా నాకు తెలియదు ఈ విషయం. అయితే బ్రదరు ఈ సినిమా ద్వారా మంచి పేరు ప్రతిష్టలు రావాలి. ఇందాక మన అన్నగారు చెప్పాడు, డాక్టర్ గారు, సినిమా మన బలగం సినిమా తీస్తే షార్ట్లో సింపుల్ తీశాడు, కానీ మనం చూసిన చరిత్ర, మన జరిగే చరిత్రే అది, మన కళతో చూసే చరిత్రే అది. వాస్తవానికి మన పూర్వీకులు నుంచి చెప్పుకున్నటువంటి కథనే తీసిండు, సింపుల్గా తీసిండు. అది మహాఘన విజయం సాధించింది. బాహుబలినే క్రాస్ చేసింది. బాహుబలే బాగా రిజల్ట్, బాగా కోట్లలో వసూలు చేస్తే ఇది ఇంకా క్రాస్ చేసేసింది. అంటే అదేవిధంగా ఈ సినిమా కూడా దొడ్డి కొమరయ్య కాదు, ఈ సినిమా విజయం సాధించినాక మళ్ళా కులాల వారీగా ఉన్నటువంటి ఒక నాది ముదిరాజ్ సంఘ అధ్యక్షుడిని నేను, డోర్నకల్ మండలం సంఘంలో ప్రతి కులంలో ఉన్నటువంటి ఇటువంటి స్వాతంత్ర సమరయోధులు బయటికి తీసి వాళ్ళ కథను మొత్తం ఎలికి తీసేసి వాళ్ళ ద్వారా వాళ్ళను కూడా సినిమా తీసి ఈ స్వాతంత్ర సమరయోధుల్లాగా విజయం సాధించాలని మరొక మారు ఆ సేనాపతి గారికి ప్రత్యేక అభిమానాలు తెలుగుంటున్నాను. దొడ్డి కొమరయ్య మాత్రం విజయం సాధించాలి తప్పనిసరిగా. దాంట్లో నేను కూడా 45 అంటే నా వంతు సాయం కూడా నేను కూడా చేస్తా. మహబాద్ జిల్లా నుంచి నా వంతు సాయం కూడా చేస్తా. సరే, అందరూ కూడా అన్ని కులాల సంఘాల నుంచి కూడా ఆ విధంగా సాయం చేసుకుంటూ పోతే ఏంటంటే ఒక క్రమేపీ చిన్నోడిని ఎదుగుదల పెంచాలి మనం. అంటే తలా ఒక చేయి ఎత్తే తను చెప్పినటువంటి ఆలోచనలు, తను చెప్పిన పద్ధతులు చాలా మంచిగా ఉన్నాయి, చేయొద్దని నా వంతు సాయం కూడా. నేను వాస్తవానికి వచ్చింది చిన్న నటన ఏదన్నా చేద్దని వచ్చినాక, ఇక్కడికి వచ్చినాక ఈ సమావేశం చూసినాక మీరంటే నాకు కూడా ఉత్సవం వచ్చింది. ఇక నేను కూడా వేసుకుంటా, మహబాద్ జిల్లా నుంచి నా పేరు కూడా రాసుకోండి, నేను కూడా 10,000 సాయం చేస్తాను. సరే, ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ స్వాగతం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ సేనాపతి గారికి, డాక్టర్ ఊరా రామూర్తి యాదవ్ గారికి, భూపతి నారాయణరావు గారికి, అన్ని కుల సంఘాల పెద్దలు, మేధావులు అందరికీ నా విప్లవాభినందనతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్టి కార్యక్రమాన్ని ఏ విధమైన ఒత్తిడిలకు లేకుండా మనం అందరం సహకరించి సహకారాలు అందించి ఈ సినిమాని ముందుకు తీసుకుపోయి దొడ్డి కొమరయ్య ఆశయాలు నెరవేరాలంటే ఈ సినిమాని మనం సక్సెస్ చేసుకుంటేనే ఈ దొడ్డి కొమరయ్య ఆశయాలు నెరవేరుతాయి అనే సంకల్పంతో మనం ముందుకెళ్దామని ఆశిస్తూ ముగిస్తాం. రైటర్ మన శ్రీరాములన్న మాట్లాడతారు. దొడ్డి కొమరయ్య సన్నాహక సమావేశానికి చేసిన పెద్దలు డాక్టర్ రామూర్తి గారు, ముఖ్యంగా సేనాపతి అంటే నాకు అర్థం కాలే పేరు, అసలే ఇంకేముందా? సేనాపతి ఇంకేమైనా అసలు పేరుందా? నాకు ఆ సేనాపతి అంటేనే అర్థమవుతుంది మీలో అంత చురుకుతూనే ఉన్నట్టు. ఈ దొడ్డి కొమరయ్య, ఈ సాకలైలం ఇలాంటి ఉత్సాహాలని లేపేవాళ్ళు ఆ పేరులో పడుతుంది. అందుకని ఈ దొడ్డి కొమరయ్య అనేటువంటి ఆలోచన మీకు రావడం కలిగింది అనుకుంటున్నా, పేరులోనే ఉంది అనిపిస్తుంది నాకు. మిత్రులు శ్రీరాములన్న, ఇతర మన నారాయణ గౌడ్, మన మిత్రులందరికీ శుభాభినందనలు తెలియపరుస్తూ, బడుగులు కారాదు బురద మడుగులు, వేయరాదు వారు వెనుకకు అడుగులు, కావాలి వారు వెన్నెల మడుగులు, కావాలి 10 ఊరికి నీడనిచ్చే గొడుగులు అని చెప్పి మనం
గత చరిత్రను చూస్తూ ఉంటే అంబేద్కర్ మొదలుకొని పూలే గాంధీ మొదలుకొని నేడు దొడ్డి కొమ్మరి దాకా ఇంకా ఎంతోమంది అమరులు, ఎంతోమంది వీరులు తమ అనుభవించిన అనుభవాలని, ఇబ్బందుల్ని మానసికంగా, ఆర్థికంగా బలవంతుల చేతులతోని బలహీనపడి బలంగా తయారై బంతిలా ఎగిరి వారు ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ప్రజల్లో కలిగించి అమరులైపోయారు. ఆ స్ఫూర్తి నాడు మనకు సహాయాన్ని ఇచ్చింది, సమయాన్ని ఇచ్చింది, మనకు ఒక చేయూతనిచ్చింది. మరి అలాంటి వ్యక్తి అందులో దొడ్డి కొమరయ్య. మిత్రుడు సినిమా తీస్తున్నాడు, చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఒకప్పుడు ఈ ఎన్నో నాటకాలు 34 నాటకాలు వేసినామని రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు కూడా తీసుకున్నా నాటకాలలో. అంతేకాదు మాధారావు అని నారదబాబు గడేపల్లి సినిమా తీద్దామని మణిదీపాలు కొంతవరకు తీసిండ్రు, మిగతా సినిమాలు తీద్దామని నేను కూడా అందులో ఒక ఉన్నా. కానీ డబ్బు లేక చివరికి వచ్చేసరికి అది మరొకటి పడిపోయింది, సినిమా రిలీజ్ కాలే. పైసలు లేక లాస్ట్కి వచ్చేసరికి సినిమా పూర్తిగా వచ్చింది, రిలీజ్ కావడానికి పైసలు లేవు. మణిదీపాలు రిలీజ్ కాలేదు, లాస్ట్ బాగా కష్టపడి తీసారు. కానీ తర్వాత దానికి అడ్వర్టైజ్మెంట్, డిస్ట్రిబ్యూటింగ్ ఇవన్నీ పైసలు కావాలి. ముఖ్యంగా సినిమాకు మీరు అన్నట్టు సార్, ఈ ప్రచారం సినిమాని 10 మందికి తెలవాలి. ఇది దాని గురించి ఉత్సాహంగా 4 మాటలు రాయాలి, 4 మాటలు ప్రజలకు సొచ్చుకుపోవాలి, వాళ్ళ హృదయాలు చూసుకుపోవాలి. అబ్బాయి సినిమా ఇలాంటిదా ఏంది అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయంలో నానాలి. ఆ విధంగా ఫస్ట్ మనం ఎంకరేజ్ చేయాలి జనాలకు. సినిమా తీయటం వేరు, ప్రచారంలో ముందుకు పోవటం వేరు. నువ్వు ఆల్రెడీ సినిమా ప్రచారం జనంలో పోయిందంటే ఆ సినిమా మంచిగా మంచిగా లేదు, కానీ లక్షల మంది ఆ సినిమా చూస్తారు. 20 days టైం వస్తుంది, 20 daysలో నీకు ఖర్చు పడుతుంది. ఆ తర్వాత బాగుందో అదో టైం. సరే, ఎందుకో మనం గమనిస్తున్నాం చాలా వరకు సినిమాలన్నీ, మహానుభావుల సినిమాలన్నీ సక్సెస్ కావట్లేదు. ఇది ఎక్కడ ఉందో అర్థం అంటే దీనికి కారణం ఏంది? ప్రజలలో కూడా ఒక రకమైనటువంటి జనంలో కూడా ఈ యూత్ కానీ ప్రజలకు ఎట్లా ఉందంటే, బికినీ డ్యాన్సులు వేసుకొని ఓ పనికిమాల పాటలు పట్టుకొని డిష్యూ అని కొట్టుకొని 4 డ్యాన్సులు వేసి ఆ విలన్ను లేకపోతే హీరోని ఏదో చెప్పి కొట్టినట్టు చూపిస్తే అది సక్సెస్ అయ్యేటట్టు చూస్తుంది. జనంలో అట్లా పోతుంది ఎందుకో. కానీ అది ప్రజల ఇలాంటి ప్రచారం, ఇలాంటి ఇది ప్రజలు చొచ్చుకుపోయింది. కానీ ఇలాంటి మహానుభావుల చరిత్రలు తీసి ప్రజలలో ఒక రకమైన ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని, ఉన్మీలాన్ని రేకెత్తించి మనం కూడా ఏంటి బడుగు బలహీన వర్గాల తరపున ఎంతకాలం అనగారిపోదాం, ఎన్ని రోజులు ఇట్లా భూస్వాముల కింద బూజు పట్టిపోదాం అని మనలో ఒక రకమైన ఆలోచన వచ్చేలా ఇలాంటి సినిమాలు తీసి మరొక చరిత్ర సృష్టించే మార్గాన్ని ఆలోచించాలి. ఆ మార్గానికి మరి పైసలు ఉన్నాయి. ఇప్పుడు తమ్ముడు చెప్తున్నా, తీస్తాం, సరే అంత సాయం చేస్తాం, సినిమా చివరి వరకు తీస్తాం. సినిమా మామూలుగా ఉంటుంది తమ్ముడు. సినిమా తీస్తే దాంట్లో అన్ని రకాలుగా జనానికి ఆకర్షణటువంటి అల్లికలు ఉండాలి. జనానికి అన్ని రకాలైనటువంటి అల్లికలు ఉండాలి. అంటే బూక్యా కృష్ణ. ఇప్పుడు పెద్దలందరూ అనేక విషయాలు చెప్పారు. మన లక్ష్యం ఒకటే, సినీ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, వివిధ రంగాల్లో సామాజికంగా కానీ రాజకీయంగా మనం వెనకబడి ఉన్నాం. కాబట్టి మన సామాజిక తరగతులు ఐక్యంగా ఉండి ఈ సినిమా రూపంలో ఆ రంగంలో కూడా మనం ముందడుగు వేయాలనే లక్ష్యంతోనే మనందరం కూర్చున్నాం. ఇది మనందరికీ మొదటి ప్రధాన లక్ష్యంగా మనం ఉన్నాం. ఈ లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి నా వంతుగా నేను కృషి చేయాలి. నా సామాజిక వర్గంలో కూడా నేను చైతన్యం తీసుకురావడం కోసం నేనే ఒక ముందడుగు వేయాలనే ఉద్దేశంతో నేను కూడా 10,000 రూపాయలు ఇచ్చి సహ నిర్మాతగా జాయిన్ అయ్యాను. అలాగే నాతో పాటుగా ఇంకో 4 వాళ్ళు ఇంత దూరం దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మనందరికీ వాళ్ళు ఏమంటారు దాన్ని మనకు అందరికీ సహకరించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన దశరథ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, సేనాపతి గారు పోయిన మీటింగ్లోనే నేను వచ్చేది ఉండే. అయితే మా రంగాచారి ద్వారా పరిచయం, మా డిగ్రీలో ఒకే బ్యాచ్ మాది ఉండే సేనాపతి గారు.
కలవలేకపోయినా సరే ఈరోజు వచ్చినందుకైనా సంతోషం. ఈ యొక్క సినిమా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారిపై తీసినటువంటి సినిమాకు నా యొక్క ప్లస్ మా యొక్క నా ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి చేసి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నానని పేరు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఇంకా అదే ఫైనల్గా అన్నతోటి మాట్లాడిద్దామని అన్నా. పిల్లే గారిని మాట్లాడవలసిందిగా కో చైర్మన్గా ఇప్పుడే మన చల్లమల్ల నరసింహ గారు బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అన్నగారిని మాట్లాడాల్సింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య నిర్మాణ కమిటీ చిత్ర నిర్మాణ కమిటీ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి పెద్దలు, కుల సంఘాల పెద్దలు, అదేవిధంగా చైర్మన్ రామూర్తి గారు, డాక్టర్ గారు, అదేవిధంగా కన్వీనర్ భూపతి నారాయణ గౌడ్ గారు, మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల అశ్విన్ గారు, ఎంఆర్పిఎస్ స్టేట్ కన్వీనర్ చిన్నశ్రీరాములు గారు, అదేవిధంగా అన్న దశరథ గారు, నరసింహ గారు, శ్రీరాములు గారు, అందరికీ ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ బాధ్యులు మన జిల్లా అధ్యక్షులు రాజయ్య గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి, అదేవిధంగా మహబూబాద్ జిల్లా అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, నిన్ననే సేనాపతి గారు అడిగారు, మీరు కన్వీనర్గా ఉంటారా అంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళని పెట్టండి, ఎందుకంటే మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే టైం ఇచ్చినప్పుడు మన పదవి తీసుకున్నప్పుడు మనం కూడా చక్కగా నిర్వహించాలి, దానికి న్యాయం చేయాలి. లేకుంటే ఉట్టిగిన పదవి పెట్టుకొని నేను ఇంట్లో కూర్చుంటా, నేనేం చేయకపోతే మనం మొదటి అడుగులనే తప్పటి అడిగేసినట్టే. సరే, ఇక్కడ చెప్పిన వాళ్ళని ఇంకా దొడ్డి కొమరయ్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈరోజు తెలంగాణను అనుభవిస్తున్నామంటే మనం తెలంగాణ ప్రజలు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోటే తెలంగాణ ఉద్యమం నడిచింది. ఎందుకంటే మనం చూస్తున్నాం చరిత్రలో అట్టడుగు వర్గాల ప్రజల యొక్క త్యాగాలను ఎవడు కూడా రాయరు, చూపెట్టరు. అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే దొడ్డి కొమరయ్య ఈరోజు మనం చూసినట్టయితే, దేశవ్యాప్తంగా చూసినట్టయితే, అంబేద్కర్కు ఒక కులాన్ని అంటగట్టడం, పూలేని ఒక కులానికి అంటగట్టడం, రేపు దొడ్డి కొమరయ్య సినిమాని యాదవులకి అంటగడతారు సినిమా రాకముందే. ఇది సత్యం, నగ్న సత్యం. ఇది నేను అంటే సేనాపతి గారికి ఒక చిన్న సలహా, సరే అందరూ కూడా ఆలోచన చేయండి, ఇక్కడ అందరు ముఖ్యులు ఉన్నారు. ఎందుకంటే వెనకట మా భూమి సినిమా వచ్చింది, దాదాపు 50 సంవత్సరాల క్రితం వచ్చింది, నరసింహరావు మా భూమి సినిమా. దాంట్లో పాటలతోటే, గద్దర్ గారు రాసిన పాటలతోటే సక్సెస్ అయింది. ఆ పాటలే ఇప్పటికీ ఆ పాటలు మనకు గుర్తున్నాయి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని 50 సంవత్సరాల క్రితమే సొసైటీ గురించి, ఇప్పుడున్న సొసైటీ గురించి చెప్పడం జరిగింది ఆ సినిమాలో. అంటే మన దురాజ్పల్లి గుట్ట మీదనే తీశారు ఆ సినిమా అప్పట్లో. తర్వాత దాసి సినిమా వచ్చింది. దాసి సినిమాని విడుదల కానియలే, కానీ ఎన్నోసార్లు అది అర్ధరాత్రి వేసేది ఆ సినిమాని, దాసి సినిమా. అదేంటంటే తెలంగాణలో ఉన్న భూస్వాముల యొక్క వాళ్ళ యొక్క నిజ జీవితాలను చూపెట్టడం జరిగింది దాసి సినిమాలు. అంటే వాటన్నిటి మనం చూస్తే ఏంటంటే అప్పుడున్న భూస్వాములు, వాళ్ళ ఆగడాలు,
తర్వాత మళ్ళీ తెర వెనక ఏం జరిగినాయి కూడా దాంట్లో చూపెట్టడం జరిగింది. వాళ్ళు బయట చూపెడితే దొరసాన్లు వెనక ఏం చేసింది కూడా ఆ సినిమాలో చూపెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ తరానికి ఇంతకుముందు శ్రీరాములు గారు మాట్లాడినట్టు ఇప్పుడున్న యూత్ మెజార్టీగా ఇప్పుడున్న సొసైటీలో యూతే ఎక్కువ ఉంది. ఇవాళ యూత్కు మనం రూలింగ్ క్లాస్ ఏం చూపెడతారు? పాలకులు కులాన్ని చూపెడతారు, మతాన్ని చూపెడతారు. కులాన్ని మతాన్నే చూపెడతారు మన సొసైటీకి. అంటే మనం సినిమా తీసేటప్పుడు కూడా మీకు అవగాహన లేదని కాదు, నేను చెప్పడం కాదు, కానీ ఎందుకంటే అట్రాక్షన్ ఇప్పుడు మనం ఒకటే ఈ సినిమా తెలంగాణ సాయుధ దొడ్డి కొమరయ్య గారు ఏం చేశారని మనం చెప్పగలుగుతాం, అంతేగాని దీన్ని ఒక కమర్షియల్ సినిమాగా ఇది సక్సెస్ అనేది లేదు. సక్సెస్ ఏంటి? 100 రోజుల సినిమా ఆడిపిస్తాం మనం. దీంట్లో మనం హీరోలను అగ్రవను ఇప్పుడు అగ్ర హీరోలను పెడతలేదు, బిక్నీలు వేసుకున్న హీరోయిన్లను పెడతలేదు. కాబట్టి ఇది సక్సెస్ కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలకందరికీ కూడా దొడ్డి కొమరయ్య ఏం చేసిండో ఒక సందేశాన్ని ఇవ్వగలుగుతాం అంతే. దీంతో నాదొక చిన్న సలహా ఏంటంటే, ఇప్పుడు నిన్న చాకలైలమ్మకు ఈ ప్రభుత్వం మంచి గౌరవం ఇచ్చింది. ఒక యూనివర్సిటీ కూడా పేరు పెడుతున్నాం. ఆ పేరు నేనేంటంటే వీళ్ళంతా సమకాలీకులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటం చేసినారు. దొడ్డి కొమరయ్య కానీ, చాకలైలమ్మ కానీ, బందగి కానీ, ఇటువంటి వాళ్ళు ఇంకా అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరినీ కూడా కలిపి ఒక పార్ట్గా తీసినట్టయితే ఇంకా, ఎందుకంటే వేరే సామాజిక వర్గాల నుంచి కూడా నేనేది మీరు అన్నారు బందగి సినిమా వేరే తీస్తా, చాకలైమ్మది ఇవన్నీ అంటే నేను అనేది ఏంటంటే మనము వీళ్ళందరినీ ఒక్కొక్క పార్ట్గా కొండా లక్ష్మణరావు గారు చివరికి ఏంటంటే వారు ఉన్న పదవిని కూడా త్యాగం చేసి తెలంగాణ కోసం ఫైట్ చేసిన వ్యక్తి. అంటే వీళ్ళందరినీ ఒక పార్ట్గా కొంత తీస్తే అన్ని వర్గాలని కలిపి సర్వాయి పాపన్న వీళ్ళందరినీ నేను అనేదంటే ఏదో ఒక దొడ్డి కొమరయ్య గురించి ఆ తరం వాళ్ళకే తెలుసు, 46 తరం అంటే 50 అవతల పుట్టిన వాళ్ళకే ఆయన గురించి తెలుసు. ఇవాళ అవసరమా అనుకుంటారు ఒక్కోటి సినిమా చూసేటోడు. అంత టైం కూడా ఇవాళ సినిమా థియేటర్లకు పోకుండా సెల్ ఫోన్లోనే చూస్తున్న రోజులు ఇవి. ఇదొకసారి నేను ఎందుకంటే మీరు అంతా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే వీళ్ళని ఒక పార్ట్గా తీసి తెలంగాణ సాయుధ పోరాటం కానీ, అమరవీరులు కానీ, తెలంగాణ సాయుధ పోరాట వీరులని చెప్పి ఒక సినిమా తీసినట్టయితే అన్ని వర్గాల ప్రజల్ని మనం కలుపుకున్నట్టు ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు ఆ సినిమా చూసినట్టు ఉంటుంది. అరే మన వాళ్ళ గురించి చెప్పిర్రు అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో మొత్తం కులం మతం డామినేట్ చేస్తుంది. మతం పేరు మీద దేశంలో అధికారాలకు వచ్చారు. మతం పేరు మీద, కులాల పేరు మీద అధికారాలకు వస్తుంది. రాష్ట్రంలో చూసినా, కేంద్రంలో చూసినా. నా యొక్క చిన్న సలహా అది. అందరూ కూడా మీరు సలహాలు ఇచ్చినట్టయితే, ఎందుకంటే వీళ్ళందరినీ ఇప్పుడు అన్న ఉన్నాడు, అప్పుడు ఎంతోమంది మన వాళ్ళు, ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళ స్తూపాలు ఉంటాయి, ప్రతి గ్రామంలో వాళ్ళ స్తూపాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎవరో ముఖ్యులు ఉంటే శ్రీరాములన్న కానీ, హసన్ గారు, మన వీళ్ళందరినీ, దశరథ గారు అంతా సీనియర్స్, ఎవరు వాళ్ళ దాంట్లో ఉన్నారు బాగా ప్రముఖంగా ఉన్న వాళ్ళందరినీ మనం చూసినట్టయితే అందరినీ కలుపుకొని, ఇంకెందుకంటే సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని కులాల వాళ్ళని కూడా మనం ఈ కమిటీలో పెడుతున్నాం. కాబట్టి మనం ఒకసారి అట్లా ఆలోచన చేసినట్టయితే ఈ సినిమా తప్పకుండా, ఎందుకంటే మన అన్ని వర్గాల ప్రజలకు కూడా సంబంధించినట్టయితే అది సక్సెస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి దీంట్లో మాత్రం మనం వీళ్ళ యొక్క పోరాట చరిత్రనే చూపెట్టాలి. దీంట్లో మనం ఏం ఆశించేది లేదు. సినిమాకి ఎంత అవుతుంది సరే, ఇంతకుముందు సలహాలు ఇచ్చారు, వేరే అగ్ర వాళ్ళు ఏముండరు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం బలగం సినిమా ఏం పెట్టుబడి పెట్టారు అంటే అట్లా ఉండాలి సినిమా. నేను అనేది ఏంటంటే అట్లా మన వర్గాల ప్రజలను కలుపుకున్నట్టయితే అటువంటి సినిమా కూడా మనకు అటువంటిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నేను ఆలోచన చేసింది, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఏదో ఒక కులం, దొడ్డి కొమరయ్య అంటే ఒక కులమే,
నువ్వు అన్నా అనకపోయినా అగ్రవర్ణ పాలకులు దాన్ని ఆపాదిస్తారు. ఇప్పుడు సోషల్ రిఫార్మర్స్ని ఈ సొసైటీని మార్చేటందుకు చేసిన పూలేనే బీసీ అని పెట్టారు. ఈ దేశానికి మార్గదర్శనం చూపెట్టినటువంటి అంబేద్కర్నే కులానికి అంటగడతాం. ఇటువంటి రోజులల్లో మనం ఒకసారి ఆలోచన చేయాలి, మనంతా మేధావులుగా ఆలోచన చేయాలి. మనం ఒక సినిమాని అందుకని ఎందుకు చెప్తున్నట్టే మనం ఎండింగ్కి వచ్చేసరికల్లా కొండా లక్ష్మణ్ బాపు చేస్తాం. స్టార్టింగ్ అక్కడి వినండి, అంటే నా సలహా ఇదంతా కూడా అందరూ ఆలోచన. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికల్లా ఇవాళ చూస్తున్నాం మనం. ఎందుకంటే ఇలా ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళ యొక్క మనం చేయకపోతే ఎట్లా, మళ్ళీ వీళ్ళు సొమ్ము చేసుకుంటారు. మనం గుర్తించకపోతే వీళ్ళని గుర్తించకపోతే వాళ్ళు సొమ్ము చేసుకుంటారని వాళ్ళ యొక్క వర్ధంతులు, వాళ్ళ యొక్క జయంతులు ఇవాళ ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నది. అంటే ఏంది, మనమే సొమ్ము చేసుకుంటాం అని చెప్పి వాళ్ళే చేస్తున్నారు అన్నట్టు. కాబట్టి మరి దీన్ని ఆలోచన చేయాలి. సరే, అందరికీ కూడా సహకరిస్తున్నాం. మేము కూడా దాంతోపాటు మేము 100%, ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న పీసీలతోటి, మన సోదరులతోటి, ఎస్సీ సోదరులతోటి అందరం కూడా మూమెంట్ చేస్తున్నాం. కొద్దిగా అవేర్నెస్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే మన వాళ్ళకి ఇంకా అవేర్నెస్ చేయాలని, అవేర్నెస్ చేయబట్టే ఈరోజు ప్రభుత్వాలు దిగి వస్తున్నాయి. ఇప్పుడు బీసీ సంఘాలు కానీ ఎస్సీ సంఘాలు చేసిన దాంతో వాళ్ళ కోర్టులు కూడా గమనిస్తున్నాయి. కాబట్టి కోర్టులు కూడా గమనించి వాళ్ళ తీర్పులలో రాజ్యాంగపరంగా లేకపోయినప్పుడు కూడా సుప్రీంకోర్టు కానించి మన పోరాటాలను గుర్తించి వాటికి అనుకూలంగా వాళ్ళ తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి కూడా మనం గమనించి నేను చెప్పిన చిన్న సలహాని, ఈ సలహా బాగుంటుందని చెప్పి నా యొక్క అనుభవంతో చెప్తున్న విషయాలు, వేరే ఏదో ఇది కాదు. మరి దీనికి అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరున నేను అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సినిమా మంచి నిర్ణయం. ఈ కమిటీ అనేది ఏది 30 మంది అనేది 33 జిల్లాలకు అనేది అంటే దాదాపు ఒక 1000 మంది అవుతాం. కానీ దీంట్లో మిగతా కులాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనిస్తే బాగుంటుందని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇచ్చేసిన డైరెక్టర్ మన సేనాపతి గారికి, అదేవిధంగా వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఇక్కడికి ఈరోజు సూర్యాపేట పట్టణ ప్రముఖులు అందరూ చాలామంది ఇచ్చేశారు. అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చారు, అంటే నాయకులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ మన సంఘాల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ నారాయణ అన్న. ఎందుకంటే మొదటి నుంచి కూడా అన్న చాలా పట్టుదలగా, లేదు తమ్ముడు మనం సూర్యాపేటలో పెడదాం అంటే నాకు కొంచెం డౌట్ ఉండే. ఫస్ట్ మీటింగ్ కొంచెం నాకు ఇబ్బందిగా ఉండే. ఫస్ట్ మీటింగ్ అట్లా అయిపోద్దామని కొంచెం భయం వేసింది. అన్న లేలే తమ్ముడు మనం ఖచ్చితంగా మనం మీటింగ్ ఏర్పాటు చేయాలి, ఈ గడ్డ గురించి నీకు తెలియదు, ఇది స్ఫూర్తివంతమైన గడ్డ అని చెప్పేసి అన్న ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడం కారణం నిజంగా నారాయణ అన్ననే. అన్న మీకు మరొకసారి ఈ దొడ్డికొమరయ్య సినిమా టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.